Yes friends and parents, welcome back to my channel. మరి ఈ వీడియోలో జేఈ మెయిన్ 2025 ఎగ్జామినేషన్ అయితే మనకి దగ్గర పడింది. ఇంకా 4 రోజుల కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. మరి ఈ రోజు 16వ తారీఖున ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ 4 రోజుల్లో మనం ఏం తీసుకెళ్లాలా ఏం తీసుకెళ్ళకూడదు అంటే ఆ రోజు వెళ్ళేసి ఎగ్జామినేషన్కి వెళ్ళేసి అక్కడ కంగారు పడే కంటే ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. మరి ముఖ్యంగా మన ఛానల్లో చెప్పేదంటే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి ఆన్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. మరి 9 గంటల నుంచి 12 గంటల ఎగ్జామ్ మీరు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే 7 గంటలకల్లా గేట్ దగ్గర ఉండండి. 7 గంటలకల్లా గేట్ దగ్గర లేకపోతే కొన్ని పరిస్థితులు అయితే మరి ఎదురవుతాయి. చూద్దాం ఒకసారి. చూడండి, ఒకళ్ళు మరి టయానికి రాలేకపోతున్నారు. ఇక్కడ ఒకళ్ళు మరి ఎగ్జామినేషన్కి రావటం అనేది పోలీసుని కాళ్ళ వేళ్ళ పడిన వాళ్ళు ఎగ్జామినేషన్కి హాల్లోకి అనుమతించలేదు. చూడండి ఒకసారి, ఎలాంటి పరిస్థితులు మీకు రాకుండా చూసుకోండి. సరిగా ఇక్కడ ఇవి చూడండి, ఈ అమ్మాయి గేట్ దగ్గరికి వచ్చింది, లేట్ అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఈ ప్లేస్లో మీరు ఉండకుండా చూసుకోండి. మరి ముఖ్యంగా ఉండకుండా చూసుకోండి. మరి ముఖ్యంగా ఇలాంటి ప్లేసుల్లో ఉండకుండా చూసుకోండి. చూడండి, ఈ అమ్మాయి కాళ్ళ వెళ్ళకపోతుంది. ఇలాంటి చాలా మంది వీటి ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీరు లేటుకి వెళ్తే ఏ విధమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి మీకు నెంబర్ 1 పాయింట్ నేను చెప్పవలసినది ఒకటే, లేటుగా వచ్చి ఇలా ఏడ్చి మరి 6 నెలల శ్రమ మనకి వృధా అవుతుంది. మనం 6 నెలలు కష్టపడిన శ్రమ అంతా వృధా అవుతుంది. అందుకని మనం టైంకి వెళ్ళటానికి ట్రై చేద్దాం ప్రతి ఒక్కరు. మరి మార్నింగు మరి ఎగ్జామినేషను మనకి 9 to 12 ఎగ్జామినేషన్ కదా. మరి 8:30 వరకే గేట్ క్లోజ్ అవుతూ ఉంటుంది. 8 అంటే 7:20కే గేట్ ఓపెన్ చేస్తారు. 7:20 నుంచి 8:30 వరకు, 8:30 లోపు సాధ్యమైనంత వరకు 8 గంటల లోపు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళటానికి ట్రై చేయండి. మార్నింగ్ 8 గంటల లోపు. ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ అయితే మధ్యాహ్నం ఎగ్జామినేషన్ అయితే 3 గంటలకు కదా. మీరు 3 గంటలు అంటే 2 గంటలు, మరి 1:30 నుంచి 2 PM వరకు గేట్ లోపు 2 గంటల వరకల్లా గేట్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. గేట్ దగ్గరికి 2 గంటలకల్లా ఉండాలి. మరి మార్నింగ్ ఎగ్జామినేషన్ వాళ్ళు అయితే 8 గంటల వరకు ఉండటానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా మన ఛానల్లో మరి ముఖ్యంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఉంటే ఎంసెట్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే సీరియస్గా రాస్తున్నారో మరి వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి త్వరలో జోసా కౌన్సిలింగ్ కూడా వస్తుంది. మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో ప్రతి పేరెంట్కి కూడా నేను చెప్తున్నాను, మీ యొక్క పిల్లల బాధ్యత మీదే చూసుకోండి. మరి 17-18 ఇయర్స్లో ఉన్న పిల్లలకి కొంతమందికి ఏంటంటే 10 ఇయర్స్లోనే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. కొంతమందికి 17, 16, 18 ఇయర్స్ వచ్చినా కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. అందుకని పేరెంట్స్ మీరు బాధ్యత తీసుకుని మీ యొక్క స్టూడెంట్స్ని, మీ యొక్క పిల్లల్ని మరి ఎగ్జామినేషన్ సెంటర్కి ఆన్ టైము తీసుకెళ్ళండి. అదేవిధంగా మరి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మరి ఏమి తీసుకెళ్ళాలి ఏమి తీసుకెళ్ళకూడదని ఈ విధమైన మరి చెప్పడం జరుగుతుంది. మరి ఏం తీసుకెళ్ళాలి మరి అదేవిధంగా ఏమేమి మరి ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు అనే విధంగా మరి చెప్తున్నాను ఈ వీడియోలో ప్రధానంగా. మరి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలౌడ్ నీడ్ టు క్యారీ, అసలు ఏమేమి తీసుకోవాలి. ద క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ఈ మాత్రమే తీసుకెళ్ళండి. ఒకటి, పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, మామూలుగా నీళ్లు బయటికి కనపడే వాటర్ బాటిల్, అంటే వేరే కలర్లో ఉన్న వాటర్ బాటిల్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మరి అదేవిధంగా ఈ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ మనకు 5 రూపీస్కి ఇవ్వటం జరుగుతుంది. 10 రూపీస్ బాల్ పాయింట్ పెన్లు సింపుల్గా, మరి పెద్ద పెన్నులు అయితే తీసుకోవచ్చు, మరీ కాస్ట్లీ పెన్నులు తీసుకోవచ్చు. జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ మీ షాపులో కిరాణా షాపులో వస్తే అవి మాత్రమే తీసుకెళ్ళండి. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఫ్రమ్ ది ఎన్టీఏ సైడ్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ ది క్లియర్ ప్రింట్అవుట్ A4 సైజ్ పేపర్లో కలర్ జిరాక్స్ మాత్రమే తీసుకోండి. కలర్ జిరాక్స్ తీసుకుంటే ఎందుకంటే అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది కదా, మనకి తెలియదు, ఎవరిని నమ్మటానికి వీల్లేదు. కలర్ జిరాక్స్ తీసుకోండి. మనం ఇప్పుడు ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎందుకైనా మంచిది కలర్ జిరాక్సు. మరి వాళ్ళు కలర్ అంటే మరి అదొక ప్రాబ్లం అయితే కలర్ జిరాక్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత అడిషనల్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోకు, అంటే 2 ఫొటోస్ తీసుకోండి, ఇబ్బంది లేదు. 2 PPs 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని మీ జేబులో పెట్టుకోండి. వీళ్ళు 1 అన్నారు కదా, 2 తీసుకోండి.
అడిషనల్ 01 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ అటెండెన్స్ షీట్ మీద ఒకటి అంటే 2 మీ జేబులో పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు, 2 ఉండా 3 ఉండా వాళ్ళు మిమ్మల్ని ఏమి అబ్జెక్ట్ చేయరు, అది ఇబ్బంది. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మెయిన్గా ఆధార్ తీసుకోండి, ఆధార్ కార్డు తీసుకోండి. ఇవి ఈ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళండి. ఇవి 13వ పాయింట్, 14వ పాయింట్, 15వ పాయింట్ డాక్యుమెంట్ తీసుకోండి. ద క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఎనీ వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్. ఆధార్, స్కూల్, పాన్ కార్డు కానీ మీకు ఉన్నది కాబట్టి ఆధార్ కార్డు నేను సజెస్ట్ చేస్తాను విత్ ఫోటోగ్రఫీ. మరి ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏవైనా మరి ఉంటే తీసుకెళ్ళండి. మరి ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడ్మిట్ కార్డ్, ఫోటోగ్రాఫ్, ఆల్ ఐడీస్, ఫోటో కాపీస్ ఆఫ్ ఐడి, ఈవెన్ అటెస్టెడ్ స్కాన్డ్ ఫోటోస్ ఆఫ్ ఇన్ ద మొబైల్ ఫోన్ విల్ నాట్ బి. కొంతమంది నా మొబైల్ ఫోన్లో ఉందండి అతి తెలివి ప్రదర్శిస్తారు. మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్స్ నాట్ అలౌడ్. ఇది గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ నాట్ అలౌడ్. అంటే ఫిజికల్గా తీసుకెళ్ళండి, ఏది చేసినా ఫిజికల్ డాక్యుమెంట్, పేపర్ డాక్యుమెంట్ కావాలా, అది గుర్తుపెట్టుకోండి. పేపర్లో ఉన్న డాక్యుమెంట్ కావాలి. నాకు మొబైల్లో ఉంది సార్, నేను మొబైల్ తీసుకురా, అసలు మొబైలే తీసుకురానప్పుడు, నువ్వు మొబైలే లేదు, నీ మొబైలే తీసుకురానప్పుడు నీ స్క్రీన్ షాట్ ఎలా తీసుకొస్తావు? అవన్నీ వేస్ట్. అందుకని మొబైల్లో అన్నీ ఫిజికల్గా ఉండాలి, కనపడాలి, అన్నీ వర్చువల్గా ఏమీ వద్దు, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ డాక్యుమెంట్స్, పేపర్ డాక్యుమెంట్స్ కావాలా, ప్రతిదీ పేపర్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇవాళ రేపు అందరు స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు కదా, స్క్రీన్ షాట్లు నాట్ అలౌడ్, పేపర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తర్వాత డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండాలనేది మరి చెప్తున్నాను. ద క్యాండిడేట్ మస్ట్ నాట్ వేర్ ఎనీ క్యాప్. అబ్బాయిలు కొంతమంది క్యాప్ పెట్టుకుంటారు కదా, క్యాప్ అంటే తెలుసు కదా, టోపీ అనమాట, తెలుగులో టోపీ పెట్టుకుంటారు. మరి యొక్క లేటెస్ట్ ఫ్యాషన్లో ఏం బాగుందో టోపీ పెట్టుకుంటారు, స్కార్ప్, స్టోల్స్. అమ్మాయిలు ఏంటంటే జ్యువెలరీ వేసుకుంటారు, మరి దిట్టంగా బంగారం మొత్తం. కొంతమంది మా అమ్మాయి ఎగ్జామినేషన్కి వెళ్తుందని కొంతమంది స్టూడెంట్స్ ఇంట్లో ఉన్న బంగారం అంతా తెలిసి తొడుగుతారు. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సేఫ్టీ దృష్టి అక్కడ కూడా దే ఆర్ నాట్ అలౌడ్. మీ యొక్క అమ్మాయి కానీ బంగారం కానీ తీసుకొస్తే అక్కడ గేటు దగ్గరే ఆపేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకుని నేను పేరెంట్స్కి ఇదే చెప్తున్నా. పేరెంట్స్ అమ్మ నాన్నకే చెప్తున్న ఈ విషయం. వాళ్ళ అమ్మా నాన్న కానీ ఈ విషయము అమ్మాయిల మీద శ్రద్ధగా వహించండి. మీ అమ్మాయికి ఏమి కాదు, మీరు ఎటువంటి జ్యువెలరీస్ అమ్మాయికి ఇవ్వద్దు, గాజులు. మరి అబ్బాయిలు అయితే క్యాప్ అయితే తొడగొద్దు, స్కార్ప్. కొంతమంది అమ్మాయిలు అయితే ముఖానికి గుడ్డ కట్టుకుంటారు, స్కార్ప్, స్టోల్స్ ఆర్ జ్యువెలరీ, మెటాలిక్ ఐటమ్స్ అండ్ అదర్ ఆర్నమెంట్స్. ఎవరైనా చెవులకు రింగులు, దుద్దులు పెద్ద హెవీగా ఉంటాయి, అవేం పెట్టుకోదు. ముక్కు పొడక కూడా పెట్టుకోదు. ముక్కు పొడకలో కొంతమంది ఈ మధ్య ఫ్యాషన్గా ముక్కు పొడకలు అవేవి పెట్టుకుంటున్నారు, అవేమీ వద్దు. మామూలుగా నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండండి. నేను దాని గురించి స్పెషల్గా మళ్ళీ వీడియో ఏం చేయలేను కాబట్టి ఇంట్లో మీరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, ఇంట్లో మామూలుగా మనం బయటికి వెళ్తాం కదా, డ్రెస్సులు మామూలుగా సింపుల్ డ్రెస్సెస్ ఏ విధంగా ఉంటాయో పైజమా, కుర్తా అలా డ్రెస్సెస్ వేసుకొని, అబ్బాయిలు ప్యాంటు, టీ షర్ట్ వేసుకోవచ్చు, మామూలు షర్ట్ వేసుకోవచ్చు. మరి అదేవిధంగా చూసినట్టు ఇది డ్రెస్ కోడ్కి సంబంధించినవి. మరి నాట్ అలౌడ్ అసలు ఏమేమి తీసుకెళ్ళకూడదు. మరి క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఐప్యాడ్, తర్వాత ట్యాబ్స్ ఇలాంటివి తీసుకెళ్ళటానికి వీల్లేదు. మీ యొక్క వాచెస్ కూడా, మీకు వాచ్లు ఎవరైనా పెట్టుకుంటే వాచెస్ నాట్ అలౌడ్. మీరు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వాచెస్ నాట్ అలౌడ్. వాచ్లు నాట్ అలౌడ్. ఏ వాచ్ పెట్టుకోకూడదు. ఈవెన్ ప్రోగ్రాములైనా, మామూలైనా, తిరిగేదైనా, నంబర్స్ అయినా వాచ్లు నాట్ అలౌడ్. మొబైల్ ఫోన్స్ టు ది ఎగ్జామినేషన్ హాల్, మొబైల్స్ నాట్ అలౌడ్. ఎగ్జామినేషన్ అఫీషియల్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు వేరే చోట పెట్టమంటారు కదా, ఈ ఇన్విజిలేటర్లు వేరే చోట పెట్టండి అమ్మా, ఈ నాట్ అలౌడ్ అంటారు. అంటే అవి చూసుకోవడానికి ఎవరు ఉండరు, అయిపోతే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ నాట్ రెస్పాన్సిబుల్. తర్వాత మరి ఇదొక ఇంపార్టెంట్. ఫుట్వేర్, థిక్ సోల్స్ అంటే షూ అలౌడ్ కానీ పెద్ద పెద్ద బూట్లు వేసుకుంటాం చూసావా, మనం మిలిటరీలో వేసుకున్నట్టు బూట్స్ అలాంటి నాట్ అలౌడ్. అందుకని సింపుల్గా చెప్పులు వాడండి. చెప్పులు శాండల్స్, రబ్బర్ చెప్పులు అలాంటి చాలా సింపుల్గా వాడండి. అది ఏ గొడవ లేదు. ఇవన్నీ ఎందుకు, షూని అసలు వాడొద్దు. డోంట్ యూజ్ షూస్.
డోంట్ యూస్ షూస్, యువర్ షూస్ మీకు వాడొద్దు. డోంట్ యూర్ షూస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ లేసు గీల్స్ మనకెందుకు, అసలు షూసే వాడమాకండి, ఇబ్బంది లేదు. షూస్ వాడకుండా ఏ గొడవ లేదు. తర్వాత ఈ డ్రెస్ కోడ్ రూల్స్ ఏంటంటే, మేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ మెటాలిక్ ఐటమ్స్ ఇన్ క్లాతింగ్స్. క్లాత్లో బట్టల్లో కొన్ని మెటల్స్ ఉండే ఐటమ్స్ తీసుకు, జీన్స్ ప్యాంట్స్ ఉండేందుకు కొన్ని మెటల్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేయండి. నో హెడ్ కవరింగ్ సచ్ యాజ్ క్యాప్స్, అవి తీసుకుంటూ వీర్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ షూస్, మరి బట్టలు అయితే ధరించండి, కంఫర్టబుల్ లైట్ వెయిట్గా ఉండాలి, గుర్తుపెట్టి. జ్యువెలరీ యాక్సరీస్ ఇంక్లూడింగ్ రింగ్స్ కూడా తొడగొద్దు. మరి అదేవిధంగా బ్రాస్లెట్స్, కొంతమంది బంగారం, మా ఇంట్లో ఉన్న బంగారం అంతా వేసి పంపుతారు అబ్బాయికి అమ్మాయికి, కానీ అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. బ్రాస్లెట్ కూడా వేసుకోవద్దు, నాట్ అలౌడ్. షూస్ విత్ థిక్ సోల్స్ ప్రొహిబిటెడ్. ఫిమేల్స్ క్యాండిడేట్స్కి నోస్ టూల్స్, దుప్పటాసు, స్కార్వ్స్ ఇవి మన ముఖానికి ఇవన్నీ ఏమీ కట్టుకోవద్దు, సింపుల్గా. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఇది మెటీరియల్ అంతా కలెక్ట్ చేసే మీకోసం నేను డిఫరెంట్గా మెటీరియల్ కలెక్ట్ చేసి. జేఈ డ్రెస్ కోడ్ ఫర్ మేల్ క్యాండ్ అవాయిడ్ క్లాతింగ్ విత్ మెటాలిక్ ఎలిమెంట్స్ బాగా ఎంబ్లెమెంట్. డోంట్ వీర్ క్యాప్స్, మరి వాడొద్దు. టోపీలు పెట్టుకోవద్దు నెత్తికి. షూస్ లైట్ వెయిట్ బ్రీతబుల్ క్లాతింగ్ సూటబుల్ ఫర్ సీజన్. ఈ సీజన్లో అంటే టీ షర్ట్ కూడా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. జ్యువెలరీస్ అండ్ యాక్సరీ ఇంక్లూడింగ్ గాగ్స్, రింగ్స్, బ్రాస్లెట్స్, చైన్స్ నాట్ అలౌడ్. చైన్ కూడా తీసేయండి. మరి షూస్ విత్ చెప్పులు వాడండి, మరి శాండిల్స్ వాడటం మంచిది. సింపుల్ ఫుట్వేర్ ఈజ్ రికమెండెడ్, ఎందుకంటే వాళ్ళతో తలనొప్పి, ఎందుకంటే వాళ్ళని వెళ్ళిన తర్వాత ఇది వేసుకోండి. మీరు ఎంతకాలకి సింపుల్గా వెళ్ళడం చాలా చాలా ఉత్తమంగా ఉంటుంది. తర్వాత మరి జేఈ డ్రెస్ కోడ్ ఫర్ ఫీమేల్ కానీ అవాయిడ్ స్టోలు, దుప్పటాస్, ఇది తెలుసు. జ్యువెలరీస్, రింగ్స్ తెలుసు. మరి ఆఫ్టర్ సింపుల్ కంఫర్టబుల్ సీజన్ అప్రోప్రియేట్ క్లాతింగ్. యాక్సరీస్ లైక్ గోగల్స్, బ్రాస్లెట్, హెవీ ఆర్నమెంట్స్, మీ మెళ్ళ చుట్టూ హెవీ ఆర్నమెంట్స్, మరి చేతులకు గాజులు అవన్నీ ఏమీ తీసుకువెళ్ళవద్దు. సింపుల్గా వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా వెళ్ళాలి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి మినిమం 150 మార్కులు, 200 మార్కులు, 250 మార్కులు రావాలని మన ఛానల్ తరఫున కోరుకుని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.